వెల్కమ్ టు వార్త. నేను దేవా. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం చాలా వాడివేడిగా జరిగిందనే చెప్పాలి. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ కార్పొరేటర్లను అయితే మాత్రం అవమానపరిచిందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మెట్టుగూడ కార్పొరేటర్ సునీత గారు ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఒక దళిత కార్పొరేటర్ అనే సంఘటన ద్వారానే ఈ మార్షల్స్ని అడ్డుపెట్టి మరీ మేయర్ అవమానపరిచిందని అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. అంటే ఎట్లా చూడొచ్చు? ఒకవైపున బీజేపీ, ఎంఐఎం అందరూ ఉన్నారు. అంతటి సమావేశంలో మిమ్మల్ని ఒక్కరిని టార్గెట్ చేయడం పట్ల మీ స్పందన ఏంటి? అంటే మమ్మల్ని గత జూబ్లీస్ ఎలక్షన్స్లో పున్నం ప్రభాకర్ గారి వారెంబడి ఉన్నది మేయర్ గారు ఉన్నప్పుడు సునీత గారు ఏడుస్తున్నారు చూడండి, దొంగ ఏడుపు ఇట్లా సానుభూతితోటి పడేటట్టు అని అన్నప్పుడు మేయర్ గారు ఉన్నారు పక్కకు. నేను ఏమన్నానంటే ఆ వీడియో నాది ట్రోల్ అయింది. మేయర్ గారికి అంత బుద్ధి లేదా, మరి ఒక ఆడామ అయ్యి ఉండి ఆడామ గురించి మాట్లాడేటప్పుడు అంత తెలివి లేకుంటున్నదా అని అన్నందుకు ఈరోజు కేవలం నా మీద పగబట్టింది. ఒక ఎస్సీ దళితనని ఇప్పుడు కాదండి, ఈ మీటింగ్ కాదు, ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కూడా నన్ను సునీత షెటప్, మీకు కావాల్సిన ఆడియో మొత్తం నేను పంపిస్తా వీడియోస్తో సహా, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్తో సహా. సునీత షెటప్ ప్రతి దానికి నన్ను సునీత అని కించపరుస్తుంది. ఇంకోటి, ఆమె తిట్టేటప్పుడు మాత్రం మైక్ బంద్ చేస్తుంది. ఇంకోటి, మాకు ఎప్పుడైనా కానీ మేము ప్రజాప్రతినిధులం అండి. మేము ఒక ప్రజల సమస్యల గురించి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ సమస్య ఏడికి తీసుకుపోవాలో కౌన్సిలర్నే కదా మాట్లాడేది మేయర్ గారి దగ్గరికి. మరి మేయర్ గారి దగ్గర తీసుకోవడానికి మేము ప్లే కార్డ్స్ తీసుకుపోయినప్పుడు ఆమెకి ఏమవుతుంది? ప్రేకాస్లో ఏముంది? అదేమన్నా గన్నా, బాంబా, కత్తులా, కటార్లా? ప్రేకాస్లో ఉన్నాయి చూపిస్తున్నాం కదా, మరి మీకు ఏముందాడా? అవి మమ్మల్ని నా ఎంబడి ఒక చుట్టుముట్టు మాషన్స్ పెట్టి మొత్తం నా అన్నీ చింపేయడం జరిగింది. నేను ఒక్కదాన్నే అక్కడ, నా చుట్టుముట్టు దగ్గర ఒక 15-20 మంది నిన్న చూసినట్టయితే మీరు వీడియో చూసుకోండి, అది కూడా ట్రోల్ అవుతుంది. నా ఒక్కదాని చుట్టే మొత్తం తిరుగుతుంది. అంటే నా మీదనే కేవలం పగబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు కేవలం నా మీద ఎందుకు, ఏం చేస్తున్నాం మేము? మా బీఆర్ఎస్ కుటుంబం మీద ఎందుకు పగబట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యింది ప్రజల సమస్యల గురించి, అంతేగాని పిచ్చిగా ఈడ మా బీఆర్ఎస్ కుటుంబం మీద పగబట్టడానికే అయిండ్రు. మాకు కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్లు ఉన్నారో, వాళ్ళు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఫస్ట్ అవి తెరవండి. అంతే, వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము తీసుకొచ్చినా కానీ మా మీద కూడా పగబడుతున్నారు. అంటే మీరేందో అక్కడ ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఆ కామెంట్స్లోనే చెప్తున్నారు మీకు బుద్ధి. మేయర్ గారు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి రిటర్న్ వెళ్ళిపోతుందని ఆమె కూడా తెలిసిపోయింది. నిన్న మీడియా మిత్రులను కూడా లాస్ట్ ఇష్టం వచ్చిన మాటలు తిట్టింది. ఎందుకంటే కేవలం అంటే మీడియా దాంట్లోకి ఒక కార్పొరేటర్ పోతే శ్రవణ్ గారు అని ఉన్నారు, బీజేపీ శ్రవణ్ గారు, వాళ్ళు పైకి వెళ్ళారండి. వాళ్ళు జనగణం అనేది మనం ఎప్పుడు తీస్తామండి? స్లోగన్ ఎప్పుడు తీస్తాం? ఫస్ట్లో తీస్తాము. ఆ స్లోగన్ తీయకుండా ముందు ఫస్ట్ టీ తర్వాత బ్రేక్ తర్వాత అనుకుంటా మెల్లగా తీసింది ఆమె. తీసి ఎట్లా అంటే మనుషులను ఒక రకంగా బీజేపీ వాళ్ళని కానీ మమ్మల్ని అందరినీ ఒక హీనంగా చూస్తున్నది. ఓకే, కరెక్టే, మాషెస్ వాళ్ళు ఉన్నారు. ఎవరి గురించి? కేవలం మా బీఆర్ఎస్ కార్పొరేటర్ల గురించేనా? ఎందుకు మమ్మల్ని ఊకే చిన్న చూపు చూడడం? ఆమెలాగా ఏమన్నా తండ్రి తరపు నుంచి వచ్చిందా నాకు? నేను చిన్న స్థాయి నుంచి ఒక కార్యకర్తను, ఒక ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్గా నుంచి నేను వచ్చే ఒక కార్యకర్త నుంచి నేను కార్పొరేటర్ని అయినా ఈరోజు. అంతేగాని ఆమెలాగా అయ్యే తరపు నుంచి వీళ్ళ తరపు నుంచి రాలేదు. నేను డైరెక్ట్ ఒక కార్యకర్త నుంచి కార్పొరేటర్ అయినా ఈరోజు దేనికైనా సిద్ధమే. మేయర్ గారికి నేను చెప్పేది ఒకటే, నీకు నోటి దూల ఇంకా ఎక్కువైంది అనుకో, ఆ నోటి దూల తీసేటట్టు చేస్తాం మేము అనుకుంటున్నట్టున్నావు. నువ్వేం చేయమని ఆల్రెడీ ఈరోజు మా ఎస్సీ సంఘాల నుంచి అందరు కాల్స్ కూడా చేసిరు. నాకు ఏమైంది, దిష్టి బొమ్మ కలుద్దామా అన్నారు. అయినా కానీ మేము కాల్వకుండా ఇంతవరకు ఓపికతో ఉన్నామంటే ఇప్పటికైనా నోటి దూల తగ్గించుకోవాలా. లేకపోతే ఈ నోటి దూల తగ్గించుకోకపోతే నెక్స్ట్ మీద ఏందో మేమే చూపిస్తాము. మేము చేసింది నిన్న ఒకటే, మేము ల్యాండ్ల గురించి మాట్లాడినప్పుడు మీకు ఎందుకు కోపం వస్తుంది? మీ చెయ్యి లేదా? అందులో కొన్ని లక్షల కోట్ల విలువైన ల్యాండ్లు మీరు ఈరోజు వేల కోట్లకు అమ్ముకుంటున్నారంటే అందులో వందలకు వచ్చేది 10% ఎందుకు అమ్మవలసిన అవసరం ఏముంది? ఈరోజు పబ్లిక్లా స్కూల్, కాలేజీలు, గ్రేవేడ్స్ కానీ పార్కులు కానీ ఏవీ లేవు. కనీసం ఆ గరీబోలకు హాస్పిటల్స్ ఏమైనా కట్టియాలని తెలివి తెచ్చుకోవాలా. కానీ అంతేగాని మీకు మాట్లాడి దాని మీద మీకు దాని మీద అంత తెలివి ఉందా? మీకు మాట్లాడవచ్చా? మీకు ఏం వచ్చా అని ఒక మమ్మల్ని అందరినీ బీఆర్ఎస్ కార్పొరేటర్ని అందరినీ చూసి నవ్వుకుంటా చేసింది. మీరు చూసినట్టయితే వీడియోస్ చూడండి. మమ్మల్ని చిల్లరగా చూసింది నిన్న. కానీ ఆమెకి ఏందో తగిన గుణపాఠం నేర్పిస్తాం. అంత ఇది ఉంటే, నీకు సిగ్గుచెడు మంచి సీము రక్తం అనేది ఉంటే నువ్వు
రిజైన్ చేసి మా బీఆర్ఎస్ పదవికి రిజైన్ చేసి కాంగ్రెస్లో గెలిచి మేయర్ అయినాక చూపి. అంతేగాని నువ్వు మా దాంట్లో గెలిచి మేయర్ అయ్యి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ నోటి దూల ఏందో దగ్గరనే ఉంది. మా బీఆర్ఎస్ కార్పొరేటర్ అందరం చూపిస్తాం కాబట్టినే ఈరోజు నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నావు. కేవలం నా మీదనే పెట్టుకున్నావంటే అదేందో నా భయం నీకు ఉంది కాబట్టినే నువ్వు పెట్టుకున్నావు. దానికి ఏం లేదు, మేము కూడా సంతోషమే. అంటే నా భయం ఎంత ఉందో నీకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు నా భయం ఏందో తెలిసింది. ఇది సింపుల్ మీకు ఇప్పుడు చూపించిన మళ్ళీ తర్వాత వేరే ఉంటుంది. నా దగ్గరకు వస్తే మాత్రం మంచిగా ఉండదు. నేను చెప్తున్నా ప్రత్యేకంగా మేయర్ గారికి ఒక ఎస్సీ మహిళ దగ్గరకు వస్తున్నావు, జాగ్రత్త. ఇది మాత్రం జాగ్రత్త పెట్టుకో. నన్నే మీరు ఎందుకు టార్గెట్ చేసిరో నాకు తెలుసు. మీకు దమ్ము ఇట్లా ఉంటే నా దగ్గరికి రా. మీలాగా నేను ఒక ఉన్న స్థాయి నుంచి కాదు, నేను పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక కార్పొరేటర్ని. అంతేగాని నా మీద పాగబడితే నేను ఊకునే ప్రసక్తి లేదు. మా ఎస్సీ వాళ్ళు కూడా ఊకోరు. ఎందుకంటే ఇప్పటికీ నీ నోటి దూల అందరూ చూస్తూనే ఉండరు, దానికి కామెంట్స్ పెడుతురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మళ్ళీ ఏమైనా ఆన్సర్ ఇచ్చేది ఉంటే ఫస్ట్ ఆ కామెంట్స్ చూసుకో. ఆ కామెంట్స్ లాగా విలువమంటే అట్లా పిలుస్తాం. మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం అని అయితే మాత్రం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు. కానీ అదే ప్రభుత్వంలో ఒక జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఒక దళిత మహిళలకు అవమానం జరిగింది అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈడ అర్థమైపోతుందండి, మీకు చెప్పేది అవసరం లేదు. 1 కోటి మందిని కోటేశ్వరులను చేస్తాని ఎందుకు చేస్తారు? మొన్నట్లాగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని చీరలు ఇచ్చారు. చీరలు చూడగానే మహిళలు అయితే ఓటేయ్యారు కదా, ప్రజలైతే ఓటేయ్యారు కదా. మీరు దొంగ మాటలు చెప్పే విలేజ్లలో ఓటేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలు అంత గుడ్డిగా ఏం లేదు. చీర కట్టుకొని నీళ్ళలో తీసి 2-3 సార్లు నీళ్ళలో తీసి అది బిడిసి అవుతుంది. అంతేగాని చీరలు ఇచ్చి ఎవరు ఓటేయ్యరు. మేము చీరలు ఇచ్చి ఓటేయమని మేము చెప్పలేము. బతుకమ్మ చీరలకు బతుకమ్మ పేరు పెట్టినాము. మేము అన్నప్రసన్నంకి మేము 5 రూపాయల భోజనానికి అన్నప్రసన్నం అనే పెట్టినాం దేవుని పేర్లు. మా కేసీఆర్ సార్ పేర్లు పెట్టలేము కాబట్టి మేము ఆ దొంగలాగా మేము గెలవము చేయం. నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి మేము మంచిగా ఉన్నాము. ఇప్పటికీ మా ఓట్లతోటి గెలుస్తాము అని మీరు మొన్న జూబ్లీహిల్స్లో మీరు దొరికిన దొంగలు ఏందో ప్రతి ఒక్క చిన్న పిల్లోనికి అడిగితే కూడా చెప్తారు. అక్కడ సునీతమ్మనే గెలిచింది, కేవలం సింగిల్గా ఒక పులిలాగా వచ్చి గెలిచింది. ఎందుకంటే మీలాగా మా కూటమి అయ్యి మైనార్టీ వాళ్ళతోటి మీతోటి పొట్టు కట్టుకొని రాలేదు కాబట్టి ఇప్పుడు మేము గెలిచిన వాళ్ళం. ఆడ పిల్లలు చెప్పినా కానీ చెప్తారు దొంగ ఓట్లతోటి గెలిచిరని. ఇంకోటి ఒక ఎస్సీ దళితని చాలా కించపరుస్తున్నావు కదా, నెక్స్ట్ అక్కడ కూర్చునేది ఎవరో మీకు త్వరలో మేమే చెప్తాం గుణపాఠం. అంటే నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక ముందే కౌన్సిల్లో మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు, కానీ ఆల్రెడీ కార్పొరేట్లు అయిన మీకు అవకాశం ఇవ్వలేదు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆమె అవగాహన అని అంటుంది కదా. ఆమె అసలు మీరు కార్పొరేటర్ అయినా మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నారా అంటున్నారు కదా. మేము విన్ అయినాకనే మమ్మల్ని ఎలక్ట్ చేసుకోరు, మేమే మేయర్ చేస్తే మీరు ఆడ కూర్చున్నారు. ఈరోజు నవీన్ యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేయకముందుకే జాంబార్లకు వచ్చి మాట్లాడడం ఆయనకి ఏం అవసరం? అది అంటే రౌడిజం ఏదో ఇక్కడనే తెలిసిపోతుంది. ఇక మేము చెప్పేది అవసరం లేదు, మీకు ఇక్కడనే అర్థమైపోయి. ప్రమాణ స్వీకారమే ముందుకు నవీన్ యాదవ్ గారు ఇక్కడ వచ్చి మాట్లాడారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక మేము చెప్పాల్సినది ఏం లేదు. అది పబ్లిక్ అందరు కూడా తెలుసు కాబట్టినే అందరు కామెంట్స్లో ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తున్నారు వాళ్ళకు. అంటే మేడం మొత్తం మీద చూసుకున్నట్లయితే అటువైపు ఎస్సీ మహిళను అని కూడా చూడకుండా అలాగే పేపర్లు చింపేయడం కానీ మార్షల్స్ దగ్గరికి రావడం కానీ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అంటే ఎప్పుడూ లేనటువంటి సందర్భం ఈసారి వచ్చిందంటే దేని కారణం? ఒకటి చెప్పాలండి, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కానీ చాలా డేర్ అండ్ డాష్గా ఉంటానండి. మేము ఏదో ఈరోజు ఇట్లా ఈ పొజిషన్లు ఉన్నామంటే పద్మరావన్న మాకు ముఖం చూసి ఇచ్చిండంటే ఈరోజు మేము కష్టపడ్డాం కాబట్టినే, 5 కష్టపడ్డాం కాబట్టినే, అంతేగాని ఇంకా ఏం లేదు. మేము ఈరోజు ఒక ఎస్సీ దళిత మహిళను నన్ను ఇంత కించపరిచిందంటే రేపు ఇంకా ఎంతమందిని చేస్తుందో మా ఎస్సీ దళితులందరూ చాలా ఇప్పటికీ మేము చెప్తున్నాం కదా. ఇంకా మేము తలుచుకుంటే మేము ఎక్కడికన్నా పోదామని డిసైడ్ అవుతున్నాము. ఇంకా రేపు మా వాళ్ళందరూ ఫోర్స్ చేసి నేను పెద్దగా కూడా ప్రయత్నం ఇస్తాము. అది కేసు కూడా బుక్ చేపిస్తానని కోరుతున్నాను. ఫైనల్గా మేడం బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సబ్జెక్ట్ లేదు అంటూ కూడా మేయర్ ప్రస్తావించింది, ఎలా చూడొచ్చు? సబ్జెక్ట్ లేకపోతే మేము అక్కడ వచ్చినప్పుడు మాకు మైక్స్ ఇవ్వాలి కదా, ఆన్ చేయాలి కదా. సబ్జెక్ట్ టాపిక్ ఏం మాట్లాడనియకుండా ఒకరు మాట్లాడారు కదా, 2 మాట్లాడారు కదా. మా దీపిక గారు ఉన్నారు, ఆమె కూడా చేయి ఎన్నిసార్లు కానీ లేపినా కానీ అసలు పట్టించుకోలేదు. హేమ ఉన్నది, కవిత ఉన్నది, సింధు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వాళ్ళకన్నా ఇవ్వాలి కదా. ఎవరికి ఇవ్వకుండా సబ్జెక్ట్ లేకుండా ఏమిటికి వచ్చినా మరి మీ సబ్జెక్ట్ లేనిదే ఈరోజు గెలిచి మీరు ఆడ కూర్చున్నారా? మీకేం తెలుసు సబ్జెక్ట్? మరి నవీన్ యాదవ్ ఈరోజు ప్రమాణ స్వీకారమే చేయలే, ఎట్లొచ్చి కూర్చుంటే ఆ సబ్జెక్ట్ నీకు తెలియదా? మీకు తెలియదా? ఆ సబ్జెక్టులు అనేది ఆమె మాకు చెప్పడం కాదు, మేము ఆమెకు చెప్పడం కాదు. ఆమె విదేశాలకు నుంచి వచ్చింది, సగం ఇంగ్లీష్ సగం తెలుగు మాట్లాడుకుంటూ కూర్చుందాడ. అంతేగాని ఆమె ఆ విదేశాలకు వెళ్ళిపోతుందని ఆమెకు కూడా అర్థమైపోయింది కాబట్టి మీడియా మిత్రులను కూడా అందరినీ తిట్టింది.
రైట్, చూశారు కదా. ఒక ఎస్సీ దళిత కార్పొరేటర్ కాబట్టే సునీత గారి మీద అయితే మాత్రం మేయర్ దుర్భాషలాడింది, అలాగే కట్టడి చేసింది, తన మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. దీనికి బదులుగా కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ప్రత్యేకంగా అంటే కంపల్సరీగా ఉంటుంది రివెంజ్ అని అయితే మాత్రం మెట్టుగూడ కార్పొరేటర్ సునీత చెప్పుకొచ్చారు. మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.